భగవంతుడు ఉన్నాడని కొందరంటారు, భగవంతుడు లేడు అని కొందరు అంటూ ఉంటారు. ఒకవేళ ఉన్నా ఊరికే చూస్తూ ఉంటాడని అంటుంటారు. లేనివాడికి పూజలెందుకు అని కొందరంటారు. ఏదైనా లభిస్తే భగవంతుడు ఇచ్చాడని పొంగిపోతారు. లభించినది కనుక కోల్పోతే భగవంతుడు అన్యాయంగా తీసుకుపోయాడని కుంగిపోతారు. అసలు భగవంతుడు అంటేనే దాత. దాత అంటే ఇచ్చేవాడే కాని తీసుకునేవాడు కాదు. ఒకవేళ తీసుకున్నా నీలోని బలహీనతలను, దుర్గుణాలను తీసుకుని సద్గుణాలను ఇస్తాడు. అయితే భగవంతుడు ఉన్నాడా లేడా అన్నది వారి వారి నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు అనేవారికి కనువిందు కలిగిస్తాడు. భగవంతుడు లేడు అనేవారికి కనువిప్పు కలిగిస్తాడు. మనిషి స్వభావం ఎంత విచిత్రమైనదంటే భగవంతుడిని ప్రార్థించి పూజలు చేస్తే తన బాధ భగవంతుడు వింటాడు అనే నమ్మకంతో కలిగి ఉంటారు. అయితే అదే నమ్మకం తాను ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం భగవంతుడు చూస్తూ ఉంటాడు అనే విషయం తెలుసుకోలేకపోతున్నాడు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా సరే దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరకు ఎలా వెళ్ళగలదో, అలాగే మంచి చెడు, పుణ్యం పాపం, నువ్వు చేసే కర్మఫలాలు కూడా నిన్ను వెతుక్కుంటూ నీ చెంతకే చేరుతాయి. గత జన్మలో నీకు నీ యొక్క కర్మలకు సంబంధం ఉన్నవారే ఈ జన్మలో నీకు పరిచయం అవుతూ ఉంటారు. చేయవలసిన మిగిలి ఉన్న కర్మలు కొన్ని పూర్తి కాగానే ఎటు పోవలసిన వారు అటు వెళ్ళిపోతారు. కనుకే ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నా కొంతమంది మాత్రమే నీ జీవితంలోకి వస్తారు. ప్రతి పరిచయం వెనుక నీ మనస్సు, మేధస్సుకి కూడా అంతుచిక్కని అంతరార్థం దాగి ఉంది. జంతువులు ఏది చేసినా అది వాటి సహజ లక్షణం. వాటికి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకునే జ్ఞానం లేదు. ఎవరైనా వాటికి అపకారం చేస్తారు అనుకుంటే వాటి స్వయం రక్షణ కోసం కరవడమో, తన్నడమో లేక పొడవడమో చేస్తాయి. దానివల్ల హాని తలపెట్టాలనుకునే వారికి బాధ కలుగుతుంది. తను కరవడం చేత ప్రాణాలు పోతాయన్న విషయం కూడా వాటికి తెలియదు. కనుక వాటిని తప్పు పట్టాల్సిన విషయం లేదు. అయితే మానవ విషయంలో అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి అనే మంచి గుణం, ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. అంతటి జ్ఞానము కలిగిన మనిషి తన చేష్టలతో మనిషిగా మాత్రం నడుచుకొనలేకపోతున్నాడు. ఏదైనా ఎదురు చూస్తూనే ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారంగా కూడా మారుతుంది. అదే ఎదురు చూడడం మాని పనిలో కనుక నిమగ్నమైతే భారం కాస్త దూరమవుతుంది, తద్వారా సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా ఎటో వెళ్ళిపోయి తదుపరి శూన్యమే మిగులుతుంది. సమస్యలకు పరిష్కారం కనిపించే కాలం కొరకు వేచి చూడడం మంచిదే. కాని ప్రతి దానికి వేచి చూస్తూ ఉంటే చివరికి ఆవేదనే మిగులుతుంది. భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళు. నీ జీవన గమనం తృప్తిగా సాగుతుంది. నీ ఇష్టసారమే అన్నీ జరగాలి అని అనుకున్నంతకాలం నీకు శాంతి లభించదు. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి ఇష్టానుసారమే అన్నీ జరుగుతున్నాయి అని, నేను కేవలం నిమిత్తమాత్రుడిని అనే భావనతో కర్తవ్యాలను నిర్వహిస్తావో అప్పుడు మాత్రమే నీకు నిజమైన సంతృప్తి, మనశ్శాంతి లభిస్తుంది. నీకున్న సంపదతో సంపద కలిగిన వారికే దేవుడి సన్నిధికి అని కానుకల రూపంలో సంపదలను ఇవ్వడానికన్నా
లోకంలో ఎంతో మంది దుఃఖితులు, దరిద్రులుగా, అనాథలుగా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అదే సంపదతో వారి కన్నీరుని నువ్వు తొడవగలిగితే అంతకన్నా సేవ, పుణ్యకార్యం మరొకటి ఉండదు. అటువంటి కార్యము నాకు అత్యంత ప్రీతికరమైనది. అయితే నువ్వు చేసే పుణ్యకార్యాలు ఇతరుల యొక్క పొగడ్తలు, ప్రశంసలపై ఆధారపడితే ఎప్పటికీ అది పరమాత్మ సన్నిధికి చేరదు. గుర్తుంచుకో. నాకు ఎన్ని మాలలు వేశాడు అన్నదానికన్నా, నాకు ఎన్ని పువ్వులతో పూజ చేశాడు అన్నదానికన్నా, నాకు ఎన్ని పదార్థాలు నైవేద్యంగా పెట్టారు అన్నదానికన్నా, నేను చెప్పినది జీవితంలో ఎంత ధర్మంగా పాటిస్తున్నారు అన్నదాన్ని బట్టే నేను వారికి దగ్గరవుతాను. నేను ఎప్పుడూ నాపై ప్రేమ, భక్తిని చూస్తాను. అట్టివారు నాకు నిరంతర పూజ చేసిన వారే అవుతారు. అట్టివారు నాకు నమస్కరించినా చాలు, నాకు ఆనందమే. అన్నిటికీ అనర్థం మూలం కోపం. ఓర్పు పట్టి కోపాన్ని వదిలిపెట్టిన వారు ఎవరో వారే ధన్యాత్ములు. మనిషికి ఓర్పు, ప్రేమ గొప్పవి. ప్రేమ శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది. కోపంతో చెప్పినవి ఆ సమయాన మాత్రమే నిలబడవచ్చు. అయితే ప్రేమతో చెప్పినది మనిషిని శాశ్వతంగా మారుస్తుంది. నీకు ఏదైనా రావాలి అంటే ముందు నువ్వు ఏదైనా ఇచ్చి ఉండాలి. అటువంటిదే కర్మ సిద్ధాంతం. కనుక జ్ఞానంతో తెలుసుకుని మసులుకో. నువ్వు అనుభవిస్తున్న సుఖాలు, దుఃఖాలు, బాధ, సంతోషం మరియు ప్రేమ అన్నిటికీ ఒకే మూలం. అదే చేసిన కర్మ. భగవంతుడు నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు అని నీవు అనుకోవచ్చు. అయితే గత జన్మలో నువ్వు చెడు కర్మలు చేసినవి ఉంటాయి. వాటి ఫలితంగానే నీ దుఃఖానికి కారణమని నీకు తెలియదు. చేసిన పాపం కష్టరూపంలో పోవాలి. కనుకే వాటిని నువ్వు అనుభవిస్తున్నావు. అంతే, తప్పకుండా అది తీరిపోతుంది. సంతోషం మరలా తిరిగి వస్తుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆనందించడం, అహంకారకంగా ఉండడం, లేదంటే నిరాశపడడం, చిరాకు పడడం, తనని తాను నిందించుకోవడం, భగవంతుడిని కూడా నిందించడం, ఇవన్నీ మనసు యొక్క బలహీనతలు మరియు లోపాలు. కర్మలు ఆచరించకముందే ఫలితం ఎలా వస్తుందో ఏమిటో అనే అతి ఆలోచనలు మిమ్మలను సక్రమైన కర్తవ్య నిర్వహణకు దూరం చేయడమే కాకుండా మానసిక కుంగుపాటుకు దారితీస్తుంది. కనుక ఫలితం గురించి ఆశ మాని నీ కర్తవ్యం నువ్వు చేస్తూ ఉండు.